అమ్మఒడి వేయనన్నారండి. కానీ అమ్మఒడి కూడా బిడ్డకేసారు. తర్వాత ఒకే గదిలో ఉండి ఇబ్బంది పడుతున్నాము, అపార్ట్మెంట్ డబ్బులు కట్టేయమని రాకపోతే అనుకున్నామండి. అది కూడా దేవుడు ఇచ్చాడండి. ఇల్లుని ఇచ్చాడండి, నా బిడ్డకి చదువుకోవడానికి 10th వరకు టీసీకి ఇచ్చాడండి. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి మా పట్ల. ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మేము ఎవరి మీద ఆధారపడలేదు, కానీ దేవుడి మీద ఆధారపడ్డామండి. ఏదో ఒక పని అపార్ట్మెంట్కి శుభ్రం చేయించుకోవాలంటే మా దగ్గర డబ్బులు లేవండి. చేయించమన్నప్పుడు మా అమ్మగారి రూపాన్ని దేవుడు సాయం చేశాడండి. అలా మేము అడగలేదు, కానీ ఈయన అడగొద్దన్నారండి. కానీ దేవుడిని అడిగాము, దేవుడు ఆ ద్వారా తెచ్చి ఆ ఇంటికి కావాల్సినవన్నీ సమకూర్చాడండి. మరి దేవుడికి లెక్కలేనన్ని వందనాలండి. మరి 2025 లాస్ట్లో కూడా మమ్మల్ని ఇంతవరకు ఇలా కాపాడాడంటే దేవుడు కృపేనండి. చిన్న బిడ్డ అంతమన్నా అనారోగ్యమేనండి. ఆ బిడ్డ గురించి, మా కుటుంబం గురించి, ఇంకా మా కుటుంబంలో ఇంకా మారుమనసు పొందాలని మరి ఆయనకి కోరికండి. 2026లో అది జరగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న ఫంక్షన్ దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎన్నో అద్భుత కార్యాలు వారి కుటుంబంలో జరిగించారు. బిడ్డల చదువుల విషయంలో ఏంటి, ఇల్లు విషయంలో, అలాగే జయరాజు గారు చేస్తున్న పనిలో ఎన్నో అపాయకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ వాటి నుండి దేవుడు తప్పించి ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన కృపలో భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే వారి కుటుంబ సభ్యులు, వారి అన్నదమ్ములు, వారందరూ కూడా రక్షణలోకి రావాలని ఆశపడుతున్నారు. వారి కుటుంబం గురించి దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం.